కరోనా వచ్చినప్పుడు వచ్చి అమ్మ మీకు 60 సంవత్సరాలు వచ్చేసి మీరు అభయాస్తం కట్టక్కర్లేదు, మీకు నెలకి పెన్షన్ వద్దన్నారండి. ఈ రోజు లెక్క చూసుకుంటే 22,000 వస్తాయండి పెన్షన్. ₹1 రాలేదండి. ఎవరిని అడిగితే వాళ్ళే చేతులు ఎత్తేస్తున్నారండి. కాకినాడ మెప్ప ఆఫీస్కి వెళ్ళామండి. నేను అవస్థం కట్టాను బాబు, అవస్థానికి ఏమి రాలేదు, ఇదిగో అదిగో అది అన్నారు. మా ఆయనకి ఇచ్చిన పెన్షన్ తీసేశారు, కరెంట్ బిల్లు వస్తుందన్నారు. ఉన్న ఇల్లు అమ్ముదెంగెత్తే మరి కరెంట్ బిల్లు వచ్చేసిందంటే ఎలా బతుకుతారు? కాళ్ళు చేయలేనాడు. 60 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వలేదు డబ్బులు, 45 సంవత్సరాలకి ఇచ్చాడు. 45, 18,000 వాళ్ళు ఏం చేశారు? ఏ వ్యాపారం చూపించారు? వాళ్ళు చూపించమను ఆ వ్యాపారాలు. వాళ్ళు చేయొద్దు డబ్బులు. అమ్మఒడి వేసుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా చేసేస్తున్నారా? అవును, ఎవరు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు పెట్టుకుని తీసేశారు. అలా చేస్తుంటే ఇంకేంటి? మీకు కొంప ఉంది కదా, కొంప అమ్ముది ఎంకెత్తా మరి పిల్లలకి ఏముంటుంది? ఆ పిల్లలకు ఉందంట అది. మరి మా భవిష్యత్తు కాళ్ళు లేని వాళ్ళకి ఉద్యోగం డబ్బులు ఎలాగొస్తాయి? కష్టపడి పోషించాలా? అదేనండి పరిపాలన, జగన్ పరిపాలన. అదే అభోస్తున్న డబ్బులు ఇస్తారు, కష్టపడి కట్టుకుని కాళ్ళు చేతులు పుడి చేసుకొని. అదేనండి ఆయన కష్టపడ్డా తయారయ్యి ఏసీలో కూర్చునే వాళ్ళం కాదు కదా. ఆ జగన్ అందరినీ చూసి అందరూ చూడాల. వయసులో ఉన్న వాళ్ళు 70 పెట్టి వయసు మళ్ళీ పెన్షన్ తీసాడు కదా. ఇదిగో పూలు అది 5 ఏళ్ళు అయింది, ఉసూరుమని ఎడుతున్నాం. అటు పెన్షన్ తీసేసాడు. అటు 2 చేతులు ఇరిపోయి 2 కాళ్ళు ఇరిపోయాడు. పని అన్ని చేయలు, అన్నమే తెలియదు నాడింగాను. అవును, తప్పేముంది? పెన్షన్ కరెంట్ బిల్లు వస్తుందని తీసారండి. ఇల్లు ఉందంట. ఇల్లు ఉందా? నిజమే. ఇల్లు ఆడు కొని ఇచ్చాడా మాకు? మేము కొనుక్కున్నావా? మరి అదే మరి శాతకాను పరిపాలన. నాకు తీసారు అభేస్తాం. కరెంట్ బిల్లు వచ్చేస్తుంది, ఇల్లు ఇచ్చేస్తున్నాడు. 35 కేజీలు ఇస్తున్నాడు. కళ్ళు తెంగుతున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఉండకి ఇల్లు ఇస్తున్నాడు. తెలుసుకొని పూర్తిగా ఇవ్వాల. మీకు ఇల్లు ఉంది కదా, మీ అబ్బాయికి ఇల్లు రాయమంటే రాయని అన్నాడు. అర్హత లేదు కాబట్టి అతనికి కూడా అర్హత లేదు. మమ్మల్ని ఓటు వస్తాడంటే ఎలాగేస్తారు? నోటు కాడ పడగొట్టేస్తే ఓటు వేసుకుంటాం. నోటు కాడ పడగొట్టేస్తే మాకేమీ అక్కర్లేదు. ఆ బస్తాలు అవన్నీ